నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు వార్తలు వాటి ముఖ్యాంశాలు. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, రహదారులు దెబ్బతిని పలు గ్రామాలు నిలిచిన రాకపోకలు. అల్లూరు జిల్లాలో కొండ చర్యలకు పడి ఒకరు మృతి. జలాశయాలకు పోటెత్తిన వరద ప్రవాహం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం. నేడు ఉత్తర కోస్తాకు భారీ సూచన. వైకాపా వారే బోట్లు వదిలారు. ప్రకాశం బ్యారేజ్కి నష్టం కలిగించడమే వారి ఉద్దేశం. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్ర లేదు. బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. రైతులకు ఆధార తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం. మార్చి కల్లా 5 కోట్ల లక్ష్యం. ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటాం. వరద బాధితులకు సీఎం హామీ. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుడెసం గడ్డ వరద ఉత్పత్తి కొట్టుకుపోయిన పొరలి రోడ్. భారత్ యుఏఈ మధ్య 4 కీలక ఒప్పందాలు. ఇంధన రంగంలోకి సహకారానికి నిర్ణయం. మంకీఫాక్స్ అనుమానితులను గుర్తించి పరీక్షించండి. రాష్ట్రాలకు కేంద్ర సూచన. భారత్లో ప్రతిభకు విలువ లేదు. టెక్సాస్లో రాహుల్ వ్యాఖ్య. నేటి సాయంత్రంలోగా విధులకు చేరండి. పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీం ఆదేశం. విజయవాడ ముంపు ప్రాంతాల్లో 1.51 లక్షల వాహనాలు. వీటిలో 1.14 లక్షల బైకులు, 21,000 కార్లు. రిజిస్ట్రేషన్ చిరునామాతో లెక్క తేల్చిన రవాణా శాఖ. వారంలోగా క్లెయిమ్స్ పరిష్కరించేలా బీమా సంస్థల ఏర్పాటు. వరదలు పాడైన వస్తువులకు తక్కువ ధరకే మరమ్మతులు. ప్రభుత్వం ఏర్పాట్లు. వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల వివిధ వస్తువులతో పాటు విద్యుత్ ఉపకరణాలు, పైప్ లైన్ వంటి ధ్వంసమయ్యాయి. వాటిని అన్నింటినీ మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి. విజయవాడ సుమారు 90,000 కుటుంబాల వరద బారిన పడ్డాయి. చాలా ఇళ్లలో పైప్ లైన్లు, విద్యుత్ వైర్లు మరమ్మతులు చేయించుకోవాలి. పరిస్థితి అందరూ ఒకసారి మరమ్మతులు చేయించుకోవాలంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ నిషేధాలను వరద బాధితులు ఆదుకునేందుకు ప్రభుత్వం అర్బన్ కంపెనీతో కలిసి తక్కువ ధరలకి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్, ఏసీ మెకానిక్, ఇల్లు శుభ్రపరిచే సేవలు అందిస్తున్న అర్బన్ కంపెనీ యాప్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇచ్చిన 461 మందిని నమోదు చేయించింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సేవలు పొందవచ్చు. అంతేగాక వరద బాధితులు అందుబాటులో 75 మంది వెతుకూడలో అర్బన్ కంపెనీ ఉంచింది. వీరి కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దానిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని సేవలు పొందవచ్చు. వీటిని నిరంతర ధరలకు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ ఏర్పాట్లు చేశారు. వీటిని కొన్నింటి ధరలు: స్విచ్ బోర్డు మరమ్మతుకు 110, ఫ్యాన్ బేరింగ్ మరమ్మతులకు 319, గీజర్ సర్వీసింగ్కు 249, వాష్ బేసిన్ లీకేజ్ అరికట్టడానికి 169గా నిర్దేశించారు. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ల ఏర్పాట్లు పూర్తి. 5 రోజుల్లో పూర్తి చేసి రికార్డు. ముంపు సమస్యల పరిష్కారానికి అధ్యయనం. ఏలేరు వరద ప్రాంత పర్యటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా గొల్లప్రోడ్లో జగన్ కాలనీలో బోట్లో వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, భాజపా నేత కృష్ణరాజు తదితరులు. తగ్గుముఖం పట్టిన కృష్ణా వరద. గేట్లను బోట్తో ఢీకొట్టిన ఘటనలో 2 వైకాపా నేతలు అరెస్ట్. ప్రకాశం బ్యారేజ్ గేట్లు పడవతో ఢీకొట్టిన ఘటనలో వైకాపా నేతలు వక్కలగడ్డ ఉషాద్రి, కొమ్మిటి రామ్మోహన్లు విజయవాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని సోమవారం సాయంత్రం కోర్టు హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. అలాగే ఈ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగామ సురేష్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. బ్యారేజ్ గేట్లు పడవలు బలంగా ఢీకొట్టడంతో 3 గేట్లు కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న ఘటనపై జలవనరుల శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 5 పడవలు ఢీకొట్టిన ఘటనలో వేరువేరుగా
5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఉషాద్రి రామ్మోహన్‌లు ఆదివారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బోట్లను పటిష్టంగా కట్టి ఉంచకుండా ప్రవాహ వేగాన్ని కొట్టుకుపోయేలా కట్టి ఉద్దేశపూర్వకంగా కుట్ర పాల్పడ్డారని రూఢీ చేసుకున్నాకనే అరెస్ట్ చేశారు. విజయవాడ సీఎంఓ కోర్టులో న్యాయాధికారి రాజశేఖర్ ఎదుట హాజరుపరిచారు. గేట్లను ఢీకొట్టిన బోట్లు 3 ఉషాద్రివి కాగా, నాలుగోది కర్రి నరసింహస్వామి, ఐదవది గూడూరు నాగమల్లేశ్వరరావుకి చెందినవిగా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే కుట్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేసేందుకే వైకాపా నేతలు రామ్మోహన్, ఉషాద్రి ఉమ్మడిగా కుట్ర పాల్పడ్డారని ఏబీపీ కృష్ణకిషోర్ వాదించారు. 3 పడవలు ఉషాద్రి పేరున ఉన్న రామ్మోహన్తో కలిసి కార్గో వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగుల వేతనాలు, ఖర్చులకు సంబంధించి అన్ని వ్యవహారాలు ఇద్దరు ఉమ్మడిగా చూస్తుంటారని ఏపీపీ వివరించారు. అంతకు ముందు గుంటూరు జిల్లా పరిధిలో ఉండ్రాయన్లో పొలంలో ఉన్న ఈ పడవలను ఉద్దేశపూర్వకంగానే గొల్లపూడి వైపు తేవడమే ఇందుకు తార్కాణమన్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తుందని తెలిసే ఒకదానికి కాకుండా మూడింటికి కలిపి ప్లాస్టిక్ తాళ్లతో నిర్లక్ష్యంగా కట్టి వెళ్లిపోయారని పేర్కొన్నారు. పక్కన ఉన్న బోట్ల యజమానులు వీరిని హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదని వివరించారు. దీంతో నీటి ఉత్పత్తి 3 బోట్లు కలిసి కొట్టుకుపోయి బ్యారేజ్ గేట్లు ఢీకొన్నాయి. ఏపీపీ వాదించారు. దీనివల్ల ప్రభుత్వానికి కోటి మేర నష్టం జరిగిందని, ఇందుకు సుష్ఠంగా కుట్రకోణం ఉందని, నిందితులు రిమాండ్ విధించాలని న్యాయాధికారి ఎదుట ఏపీపీ వాదనలు వినిపించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగానే బోట్లు కొట్టుకుపోయాయని, ఇందులో కుట్రకోణం ఏమీ లేదని నిందితుల తరపున న్యాయవాది వాదించారు. 6వ రోజు బ్యారేజీకి గరిష్టంగా 11.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఇందులో నిందితుల పాత్ర లేదన్నారు. ఇరుపక్ష వాదనలు విన్న న్యాయాధికారి రాజశేఖర్ ప్రాసిక్యూషన్ వాదనలు ఏకీభవిస్తూ నిందితులు ఉషాద్రి రామ్మోహన్‌కు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ తలశీల, మాజీ ఎంపీ నందిగ్రాముల ప్రమేయం. ప్రకాశం బ్యారేజ్ గేట్లు బోట్లు ఢీకొట్టిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ తలశీల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్లు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరి పాత్రపై కీలక ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నారు. వీరిద్దరూ వైకాపా అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితులు. ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారులు వీరేనని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం అరెస్టై రిమాండ్‌కి వెళ్లిన ఉషాద్రి రామ్మోహన్ కేవలం పావులు మాత్రమే అని, వీరిని తలశీల, నందిగామ నడిపిస్తున్నారని దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో వీరి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తుంది. వీరిద్దరి పాత్రపై దర్యాప్తు త్వరలో కొలిక్కి వస్తుందని సమాచారం. నడిపించేది వీరిద్దరే. ఈ కేసులో ఏటూ కొమ్మటి రామ్మోహన్ ఎమ్మెల్సీ దగ్గరి బంధువు. పడవల్లో కార్గో వ్యాపారం ముసుగుతో ఉషాద్రికతో కలిసి ఇసుక అక్రమ వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఉద్దండరాయపాలెం నుంచి 3 బోట్లు తీసుకొచ్చి విజయవాడ చివర గొల్లపూడిలో నిలిపి ఉంచారు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం పలు దఫాలు వచ్చి బోట్లు పరిశీలించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రామ్మోహన్పై భవానీపురం పోలీస్ స్టేషన్లో 5, కృష్ణా జిల్లా పెనుమలూరు స్టేషన్లో కేసు ఉన్నట్టు గుర్తించారు. తలశీలకు చెప్పకుండా రామ్మోహన్ ఏ పని చేయరని తెలిసింది. ఈ బోట్ల ద్వారానే తలశీల, నందిగాం కలిసి ఇసుక తవ్వి అక్రమంగా రవాణా చేసేవారని సమాచారం. ఈ నిషేధంలో నిందితులు ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలకు ఉన్న సంబంధాలు, వారి వ్యాపార లావాదేవీలపై ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. భాజపా ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం. పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన విరాళం చెక్కుల అందజేత. ఐటీ సర్వే సదస్సుకు ముఖ్య అతిథిగా చంద్రబాబుకు ఆహ్వానం. అక్టోబర్ 29, 30లో లాస్ వేగస్లో సదస్సు. ప్రత్యేక అతిథిగా ఐటీ మంత్రి లోకేష్కు ఆహ్వానం. వరద బాధితుల సహాయ నిధికి 10 లక్షల విరాళం. విరుచుకుపడిన ఏలేరు. 25,275 క్యూసెక్స్ జలాలు దిగువకు విడుదల. మన్యంలో పోటెత్తుతున్న కొండవాగులు. గట్లకు గండి 1000 ఎకరాల పొలాల మునక. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజపాలెం వద్ద నీరుమునిగి ఇంట్లో నుంచి మంచాన్ని తీసుకొస్తున్న వరద బాధితుడు. మిజోరాం గవర్నర్ గగనతలంలో తీవ్ర అస్తవ్యస్త. గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలింపు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి అనుచరులు అరెస్ట్. గుంటూరు జిల్లా ఉండిపాలెం తేదపల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కొమ్మటి వెంకట కోటేశ్వరరావు, కుంచి జయరాజును తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. 4 రోజుల కింద ఇదే కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా వారికి మంగళవారం కోర్టు రిమాండ్ విధించింది. వారంతా మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులే. కేసులో మొదటి నిందితుడైన రమేష్ మాత్రమే పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న జోగి రమేష్ సహా కేసులో ఇతర నిందితులు ఏ క్షణానైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో, తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన గుంటూరు చెందిన రుబానీ సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి అనుచరుడు. రుబానీ చిక్కడంతో అప్పిరెడ్డి పరారీ వివరాలు తెలిస్తేనే పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు విచారణలో రుబానీ నోరు విప్పలేదని తెలిసింది. ప్రత్యేక గదికి అనుమతి నిరాకరణ. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ తాము ప్రత్యేక గది కేటాయించాలని పోలీసులు చేసుకున్న పిటిషన్ కొట్టివేసింది. ఆయన కస్టడీ అప్పగించాలని పోలీసు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు మంగళవారం వాయిదా పడ్డాయి.
ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాష్. తెదేపా కేంద్రాలపై దాడి కేసులో వైకాపా నాయకుడు దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 4న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సోమవారం సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఆయన తరపున న్యాయవాదులు ఈ కేసును సుప్రీంకోర్టు దర్వాజా ముందు మోషన్ చేసే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ దరఖాస్తుకు హైకోర్టు కొట్టేసిన తర్వాత ఈ కేసులో నిందితులుగా ఉన్న వైకాపా నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురాం, లీలా ప్రెడ్డితో పాటు పలువురు కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్న క్షేత్రంలో అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం. పూచిక నిమిత్తం కోర్టుకు వచ్చేందుకు జగన్ నామోషీగా భావిస్తున్నారు. అందుకే ప్రత్యేక కోర్టు షరతులు హైకోర్టుకు వచ్చారు. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. హైకోర్టు వాదనలు వినిపించిన ఏపీపీ లక్ష్మీనారాయణ. ఈ నెల 11 నిర్ణయం వెల్లడిస్తామన్న న్యాయమూర్తి. హరీష్, ట్రంప్ మధ్య నేడు తొలి చర్చ. వేదిక నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్. ట్రంప్ను మౌనంగా ఉంచే ప్రయత్నం. మొలోనియా. క్యాన్సర్ ఔషధాలకు 5% పన్ను. బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపునకు నవంబర్లో నిర్ణయం. ఉత్తరాంధ్రలో కుంభవృష్టి. బర్మెల్ డ్యాం వద్ద 30 సెంటీమీటర్ల వర్షం. పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఉధృతంగా నదులు, వాగులు నిండిన జలాశయాలు. ఒడిశాలో భారీ వానలు ఉప్పొంగిన నదులు. ప్రమాదకరంగా శబరి, కోనవరం వద్ద గోదావరిలోకి. గోదావరిలో పెరుగుతున్న వరద. నీట మునిగిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు. వేల ఎకరాల నీట మునిగిన పంటలు. అల్లూరు జిల్లాలో కొండ చెట్లు పడి యువతి మృతి. కాలువ గండ్లు కట్టుకుపోయిన వంతెనలు. ప్రమాదకరంగా ఏలేరు. పోడెత్తిన వరద. ఇన్ఫ్లో 46,620 క్యూసెక్లు. కాకినాడ జిల్లా 8 మండలాలకు పొంచి ఉన్న ముప్పు. కిర్లంపూడి మండలం రాజపాలెంలో కాలువకు భారీ గండి. మునిగిన ఇల్లు. 25,000 ఎకరాల పంటలు మునక. 10కి పైగా కాలువలు, గండ్లు, వంతెనల ధ్వంసం. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. కష్టం నష్టం కళ్ళ ముందే దైన్యం, కలలో ధైర్యం. కోలుకుంటున్న బెజవాడ. శాంతించిన బుడమేరు. గట్లు పటిష్టం. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు సిద్ధం. జోరుగా సాగుతున్న సహాయక చర్యలు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహాయం. నష్టం అంచనాకు మంత్రివర్గ ఉపసంఘం. ప్రజల కోసమే ఈ యుద్ధం. ఏడాది కిందట నాకు అండగా నిలిచారు. అర్బన్ కంపెనీకి ఫోన్ చేసి ఇంటికొచ్చి కొన్ని రిపేర్లు. ముంపు ప్రాంతాల్లో ఇంటింటికి ఉచితంగా దుస్తులు. బుడమేర వద్ద బెజవాడను తాడకకుండా అన్నీ చేస్తాం. తలశీల నందిగం కొనసంలోనే బోట్ల కుట్ర. ఈ కేసులో షాద్రి రామ్మోహన్ అరెస్ట్. ఒక తలశీల మేనల్ని, ఇంకొక నందిగం అనుచరుడు. వారి స్కెచ్తో ప్రవాహంలో బోట్లు. దర్యాప్తు బృందాల నిర్ధారణ. నిందితులకు రిమాండ్, జైలుకు తరలింపు. కౌంటర్ ఆపరేషన్ సక్సెస్. బ్యారేజ్ గేట్లు విజయంతంగా 3 కౌంటర్లు పెట్టి ఏర్పాటు. తొలుత 15 రోజులు పట్టవచ్చిన అంచనా 5 రోజుల్లో పూర్తి. తప్పించుకున్నారా, వదిలేశారా? కీలక కేసులో నిందితులు పరారు. అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం. టీడీపీ కార్యాలయం. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎక్కడ? జాడలేని లైలాప్రెడ్డి, తలశీల రఘురాం, జోగి రమేష్. సుప్రీంలో అవినాష్ పిటిషన్. 4 నెలలుగా పరారులో పిన్నెల వెంకటరామరెడ్డి. ఒక్కొక్కరు పారిపోతున్న అదే నిర్లక్ష్యం. కోర్టుకు రావడానికి జగన్ నామోషి. ఇబ్బంది పీరియడ్ షరతులు సవరించుకుంటున్నారు. చట్టానికి లోబడే షరతులు. ఎన్ఓసీ జారీకి షరతులు విధించే అధికారం ఉంది. పరువు నష్టం కేసులో వివరాలు జగన్కు తెలుసు. ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు. పలు సందర్భాల్లో ప్రత్యేక కోర్టులు సమ్మానాలు ఇచ్చింది. హోదా అడ్డుపెట్టిన వాటిని అందుకోలేదు. పాస్పోర్ట్ వ్యాజ్యాన్ని కొట్టివేయండి. పీపీ వాదనలు. థ్యాంక్ యూ.